వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం కజిన్స్ వీధిలో జియాన్ ఈఎస్టీ పాయింట్ నందు రేపు అనగా శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు మాజీ డిసిహెచ్ఎస్ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ పాల్ రవికుమార్ తెలిపారు. బుధవారం స్థానిక కజిన్స్ స్ట్రీట్లోని జియాన్ ఈఎన్టీ పాయింట్ నందు డాక్టర్ పాల్ రవికుమార్ విలేకరులతో మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా తమ సోదరి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ పట్టణ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. శుక్రవారం నిర్వహిస్తున్న 23వ తేదీ మెగా వైద్య శిబిరంలో చెవి, ముక్కు, గొంతు, తల, మెడకు సంబంధించిన వ్యాధులకు చికిత్సలు, దీంతోపాటు చర్మ వ్యాధులు, దంత సమస్యలు, క్యాన్సర్ జబ్బులకు నిష్ణాతులైన వైద్యులచే ఉచిత పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కావున ఈ సదవకాశాన్ని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మదనపల్లి పట్టణ ప్రజలకు ఒక సదవకాశం. ఈ నెల 7వ తేదీ శుక్రవారం నాడు జయన్ ఈఎన్టీ పాయింట్ నందు వివిధ రకాల వైద్య సేవలు ఉచితంగా అందించబడుతున్నాయి. ఈ ఉచిత వైద్య శిబిరము గత 22 సంవత్సరాలుగా మా యొక్క తల్లిదండ్రులు, మా సహోదరుడి వారి యొక్క మరణాన్ని పురస్కరించుకుని వారి జ్ఞాపకార్థంగా ఇలాంటి ఒక ఉచిత వైద్య శిబిరం జరిగింది. అదేవిధంగా 23వ ఉచిత వైద్య శిబిరము ఈ నెల శుక్రవారం నాడు 7వ తేదీ ఈ జయన్ ఈఎన్టీ పాయింట్ నందు కజిన్స్ రోడ్లో జరుగును. కనుక దీనిలో చెవి, ముక్కు, గొంతు, తల, మెడ, అదేవిధంగా దంత వైద్యము, చర్మ వ్యాధుల నిపుణులు, క్యాన్సర్ సంబంధ నిపుణులు, వైద్యులు పాల్గొనబోతున్నారు. కనుక పై వ్యాధులకు సంబంధించినటువంటి రోగులు ఎవరైనా ఉన్నట్లయితే వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. వచ్చే రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, వినికిడి పరీక్షలు కూడా చేసి వారికి ఉచితంగా మందులు కూడా ఇవ్వబడును. కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి తెలిసిన వారికి కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను డాక్టర్ పాల్ రవికుమార్. గత 30 సంవత్సరాలుగా నా యొక్క గవర్నమెంట్ సర్వీస్ని పూర్తి చేసుకుని అనంతపూర్ జిల్లా డిసిహెచ్ఎస్ గాను, చిత్తూరు జిల్లాలో సూపరింటెండెంట్గా, మదనపల్లి సూపరింటెండెంట్గా పనిచేసి పదవి విరమణ చేయటం జరిగింది. కనుక ఇప్పుడు పూర్తి సమయము మదనపల్లి ఈ జయన్ ఈఎన్టీ పాయింట్ నందు వైద్య సేవలు అందించడానికి నేను ఇక్కడ ఉంటున్నాను. కనుక ఈ వైద్య సేవలు ఒక్కొక్క